నమస్తే ఫ్రెండ్స్ మన భారతదేశాన్ని వ్యవసాయ ఆధారిత దేశంగా చెప్పుకుంటాం కదా. అలాంటి వ్యవసాయ ఆధారిత దేశంలో రైతుకు ఎందుకు అంత గుర్తింపు రావట్లేదు, ఎందుకు అతని శ్రమను అంత గుర్తించలేకపోతున్నాం అనే దాన్ని ఈ రోజు టాపిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈయన మా తాతగారు. తాతయ్య, మీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది తాతయ్య అనుభవం? సుమారు రైతు వ్యవసాయం మీద అయితే నాకు సుమారు ఒక 50-60 సంవత్సరాలు అనుభవం ఉంది. సరే, అప్పుడు ఉన్న వ్యవసాయానికి ఇప్పుడున్న వ్యవసాయానికి తేడా చెప్పగలరా కొంచెం? అప్పుడున్న వ్యవసాయాలు అంటే ఎరువులు లేవండి. ఆ ఎరువులు లేని దాన్ని ఏదో రైతు పండించి పోస్తే అది ఆడి తినడానికి చాలని స్థితిలో ఉండే పరిస్థితిలో ఉండేది. ఇవాళ ఎరువులు వచ్చాయి, రకరకాలైనటువంటి మందులు ఇటువంటి వాటిని పెట్టి రకరకాలైనటువంటి పంటలు పండిస్తున్నారు. ఆరోగ్యవంతమైనటువంటి పంటలు కావండి అది. తాతయ్య, అప్పుడు ఎరువులు అసలు ఉండేవి కదా, తక్కువ. అప్పుడు ఎరువులు ఉండడం అంటే చాలా తక్కువ ఉండేవి పాపం. ఏది తక్కువ అంటే ఏదో ఉంటే యూరియా, అమోనియా అని చెప్పేసి రెడ్డి ఉంటుండేది. ఈవేళ అటువంటి ఏంటయ్యాయి అంటే చాలా రకాల ఎరువులు దిగాయి. దాంతోపాటు ఈ మందులు, విషపూరితమైనటువంటి మందులు వచ్చిన దగ్గర నుంచి ఆహారపూరితమైనటువంటి పంటలు పండుతున్నాయి. కానీ కడుపు నిండుతుంది, కానీ ఆరోగ్యవంతమైనటువంటి పంట కాదండి. ఆ రోజుల్లో చోడి, గంటి, మినుము ఇటువంటి పెసర అటువంటి పంటలు పండించి అపరాలతో జీవించినటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్యంలో ఈవేళ కనీసం ఒక పావల కూడా లేని పరిస్థితిగా ఉన్న ప్రజలుగా తయారయ్యాం. తాతయ్య, మీరు ఎన్ని ఎకరాలు చేసేవారు తాతయ్య? నేను సుమారు ఒక 4-5 ఎకరాల వరకు సాగు చేశాను. మీరు ఒక్కరే చేసేవారు? ఒక్కనే చేశాను. మీ అన్నదమ్ములు అంతా చదువుకొని కొంచెం స్థిరపడ్డారు, కానీ మీరు వ్యవసాయాన్ని నమ్ముకొని అలాగే ఉండిపోయారు. ఆ వ్యవసాయంలో 5వ తరగతి ఊళ్ళోనే చదువుకున్నాను, ఊళ్ళోనే ఉండిపోయాను. అలాగే ఆ వ్యవసాయం తప్ప రెండో పని నాకు ఏది తెలియదు. దాన్ని పట్టుకొని ఇంతవరకు జీవించుకొచ్చాను. ఈనాడు చూస్తే నా పరిస్థితిని బట్టి చేయలేని స్థితిలోనే వ్యవసాయం కూడా లేని పరిస్థితి అయిపోయాను. ఇది నా పరిస్థితి. అదే తాతయ్య, ఎకరా భూమి ఉంది అంటే ఈవేళ పండే పంట 30 కాటాలు 25 కాటాల వరకు కూడా పండించే రైతులు ఉన్నారు. ఆ రోజు నేను 10 కాటాలు కూడా లేని పరిస్థితి. మందులు లేవు, ఎరువులు లేవు. ఎరువు ఏదో ఉన్నది. మీరు పండించే ధాన్యం రకాలు చెప్పగలరా? ధాన్యం రకాలంటే అప్పుడులోని కుసుమ సన్నం అని, సన్నబయ్య ఉండని, రామసాగరం అని, రామగాడి అని, ఎస్ఎల్ అని ఇటువంటి రకాలు పండించేవారు. నెక్స్ట్ ఏంటంటే తాతయ్య, అప్పుడున్న రైసు ఇప్పుడు లేదు. అంతా జెనెటికల్లీ మాడిఫైడ్, అంటే జన్యుపరంగా మార్పులు చెంది పంటలు పండుతున్నాయి కదా. దానివల్ల భూమి సారం తగ్గిపోతుంది, నెక్స్ట్ మనుషుల్లోని సత్తువు కూడా తగ్గిపోతుంది తాతయ్య. మీరు రైస్ తో పాటు ఇంకేం పండించేవారు? రైతుతో పాటు గంటి, చోడి, మినుము, పెసర, ఉలవ, జొన్న ఇటువంటి పంటలు పండించేవాళ్ళు. మా చిన్నతనంలో మీ ఊరు వచ్చినప్పుడు ఎక్కువ చేపలు చూసేవాళ్ళమే. నెక్స్ట్ ఏంటంటే చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ చేప నా ఊసే కనిపించలేదండి. మన దేశవాళీ ఉన్నటువంటి చేప అన్నది ఒక్క పరికి కూడా ఎక్కడ కనిపించలేదు. అది ఎక్కడ ఆహారం కూడా తినడానికి కూడా లేదు. మనం అది పట్టుకొని అట్లే తినేవారు ప్రజలు. ఈవేళ ఏయో వచ్చేకి రకరకాలైనటువంటి చేపలు అట్లు కొనుక్కొని తింటున్నారు. అది లేదు అంటే మన నాటు చేప అనేవాళ్ళమే, ఆ చేపను తినేవాళ్ళమే, సముద్ర చేప తినేవాళ్ళమే. ఈవేళ అయితే కల్తీ చేపలు, రకరకాలైనటువంటి చేపలు కూడా వచ్చేసేవి. 6 నెలలు చేప కూడా పెద్దది అయిపోతుంది. 5 కేజీలు 4 కేజీలు చేప అవుతుంది. అలాగే బాయిలేరు, బందరు ఇవి కూడా ఇటువంటి రకాలు వచ్చాయి. ఇవి కూడా అంత ఆహారం మాత్రం కల్తీ తప్ప విషపూరితమైన ఆహారం కానీ సరైనటువంటి ఆహారమే కాదండి. మన నాటు కోడి, గొర్రె, మేక ఇటువంటివి తినేవారు. మన నాటిని మన ప్రజలు పట్టుకొని చేపలు తెచ్చుకొని అవి వండుకొని తినేవారు. అప్పుడు చూస్తే ఆరోగ్యం చూస్తే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా ఒకే వయసుగా ఉన్న పరిస్థితిలాగా అంత పటుత్వంగా ఉండేవారు. ఈవేళ పటుత్వం కనీసం 40 సంవత్సరాలు వచ్చిన కుర్రవాడికి కూడా ఈవేళ వయసులో ఉన్నటువంటి వాడికి కూడా మాకున్నటువంటి పటుత్వం కూడా లేని పరిస్థితిలో తయారయ్యారు. అది కేవలం తిండి వల్ల అంటారా? తిండేనండి మూలం. ముఖ్యంగా 3 రకాలనే కాదు, 4 రకాలుగా చెప్పుకోవాల్సింది అయితే తిండి, ఆహారం మాత్రం మంచిది కాదు. మనం తినే ఆహారం అంతా విషపూరితమైనటువంటిది. అది తప్ప రెండో పంట పండడానికి అవకాశం లేదు. ఇప్పుడు తాతయ్య, మనం పిండి ఎరువులు వేయకుండా మనం పండించడానికి చూస్తాం. బట్ చుట్టుపక్కల వాళ్ళు అలా పండించలేరు కదా.
అప్పుడు దాని ప్రభావం మన మన పంటల మీద పడుతుంది అంటారా? తప్పనిసరిగా పడుతుంది. ఎలా పడుతుంది అంటారు తాతయ్య? అది ఆహారం అంటే మనం పెట్టినటువంటిది తక్కువలో ఉన్నప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి పురుగు, విషపూరితంలో ఉన్నటువంటి పురుగు దీని మీద కూడా వ్యాపించి దీని పంటని కూడా పాడు చేస్తున్నారు. 99% నెక్స్ట్ ఏంటంటే మీకు మీరు పండించే టైంలోనే ధాన్యాలు ఉండేవి కదా, ఆ టైపు అంటే మీరు పండించే టైంలో కొన్ని రకాల ధాన్యాలు ఉండేవి కదా, ఇప్పుడు లభిస్తున్నాయి అంటారు అవి? అది లభించడం అంటే చాలా ఎక్కడో 100కి 1 తప్ప ఇక్కడ లేవండి. ఇప్పుడు పరిస్థితులు బట్టి అయితే ఆ ధాన్యాలు తక్కువ. ఎక్కడో ఏదో రైతు పండించితే ఎక్కడో తినడానికే పండించుకోవాలి తప్ప నలుగురికి కావాలన్నంత పంట మాత్రం పండదు. ఆ దిగుబడి లేదు ఆ పంటలో. మీరు ఎప్పుడన్నా వ్యవసాయాన్ని నమ్ముకున్నాను ఇలాగ అయిపోయానని ఎప్పుడన్నా కొంచెం ఆలోచించడం ఏముంది? వ్యవసాయం పండించే వాళ్ళమే. అక్కడికి ఏదో మన మట్టికి సరిపోతుంది. ఏదో చేసినటువంటి కూలికో నాలుకో చేసిన అప్పులు కూడా, రుణాలు కూడా తీర్చలేని పరిస్థితులను, భూములు కూడా అమ్ముకున్న పరిస్థితులు కూడా జరిగిపోయాయి. మీరు భూమిని మాత్రమే నమ్ముకున్నారు. మీ అన్నదమ్ముల్లో కొంతమంది కొంచెం చదువుకొని ఉద్యోగాలు చేసుకొని బాగా స్థిరపడిపోయారు, ఉద్యోగాల మీద వాటి మీద పోయారు. మేమైతే పూర్వం నుంచి కూడా అదే పట్టుకొని. మీకు వచ్చింది కదా తాతయ్య, మీకు జాబ్ వచ్చింది కదా, టీచర్ జాబ్ ఏదో వచ్చిందండి. 5వ తరగతి చదివే టైంలో ఒక పోలీస్ జాబ్ వచ్చింది, ఒక టీచర్ జాబ్ వచ్చింది. దేనికి కూడా 5వ తరగతి చదివి కూడా వాటికి వెళ్ళవలేదు. మాకు అంత నాలెడ్జి లేదు. అలాగే తినడం, ఇంట్లో ఉండడం అన్న పరిస్థితి తప్ప ఇంకా రెండోది ఏమీ లేదు. మీకు ఏమనిపించింది తాతయ్య? అంటే వ్యవసాయంలో మీకు ఒక్కొక్కసారి మీరు పడ్డ కష్టానికి కూడా తగిన ప్రతిఫలం రాదు కదా, అప్పుడు ఏమన్నా అనిపించేది? అంటే అనిపించడం అంటే ఇంకేముంది, భూమిని నమ్ముకున్నాం నష్టపోయాం అనిపించేది. నమ్ముకోవడము, దానివల్ల మనం అప్పులు పాలయ్యాము, ఈ అప్పు ఎలా తీరాలి, ఏది చేయాలన్నటువంటి ఇబ్బందులతో మాత్రం పడేవారు. ఈవేళ భూములు అప్పులు లేవు, తినే తిండికి కూడా మంచిది కాదన్నటువంటిది. ఇంకా ఆ తిండి తప్ప రెండో తిండి పండించుకోవడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. అదే తాతయ్య, ఇంకా ఇప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి కొంచెం డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? వ్యత్యాసం ఇప్పుడున్న పరిస్థితులు అయితే వ్యవసాయం మాత్రం చాలా డెవలప్మెంట్ అయ్యింది. ఆహారం అయితే ఆ రోజు నేను పండించినటువంటి 4 ఎకరాల్లో పంట 4 మనుషులు ఇంట్లో ఉంటే వాళ్ళు తినడానికి తృప్తిగా చాలని స్థితిలో ఉండేది. ఈవేళ ఈ పంట అయితే ఒక 40 సెంటు భూమి పండించుకుంటూ ఒక కుటుంబం, 4 ఉన్నటువంటి కుటుంబం సేఫ్గా బ్రతకడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పంట అయితే మరి కడుపు నిండేదే తప్ప దీనివల్ల అయితే ఆరోగ్యవంతమైనటువంటి పంట కాదండి. కానీ తాతయ్య అప్పుడు తినడానికి కూడా చాలా కటిక పరిస్థితులు ఉండి అంట కదా? చాలా కటిక పరిస్థితులు అంటే గంటి, చోడి ఇటువంటివి ఎక్కువగా తిండి. ఆహారం వరి అయితే 100కి 99 పాళ్ళు కూడా కొన్ని రైతాంగంలోనూ కూడా పండగ రోజు కూడా ఏదో ఏ అమ్మవారి పండగకో లేదంటే మనకి పెద్ద పండగని ఆ పండగలకు వండుకున్న దాంట్లో కూడా ఈ ఆహారం మారు తీయడానికి అవకాశం లేని స్థితిలో కూడా అదే గంటి, చోడి, అన్నం ఎలాంటివే వండుకొని తినే పరిస్థితి. ఇప్పుడు తాతయ్య దానికి పూర్తి ఆపోజిట్ అయింది తాతయ్య. ఎలా అంటే మీరు టైంలోని డబ్బులు ఉన్న వాళ్ళు తెల్లన్నం తినేవారు, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు అరికలు, సాములు అని చిరుధాన్యాలు, గంటలన్నం తింటున్నారు తాతయ్య. అవి తింటున్నారంటే ఆ పంటలు కూడా ఇక్కడ లేవయ్యా. ఆ పంట ఎక్కడ పండుతుందంటే మన్ని ఏరియాలో ఎక్కడో పండినటువంటి పంట తప్ప మన రైతులు అయితే ఇక్కడ ఉన్న రైతులు ఎవరో పండించరు. నీరు ఆధారిత ఇప్పుడు నీరు ఎక్కువ ఉండాలా తాతయ్య? దానికి అరుకులు, ఈ సామలు, తర్వాత గంటి, జొన్న ఇటువంటి వాటికి మాత్రం గోధుమ పెద్దగా తడి అవసరం లేదండి. తక్కువ తడితో నెలకొక తడి అయినా సరిపోతుంది. కానీ ఎందుకు పండించట్లేదు తాతయ్య? ఎందుకు పండించడం లేదంటే కిట్టుబాటు లేదు. ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 కేజీ రైస్ తీసుకుంటే కేజీ రైస్ మినిమం ఒక 60 రూపీస్, 60 రూపాయలు అవుతుంది. అదే మీరు అరికలు, సాములు తీసుకుంటే తాతయ్య కేజీ 120 రూపాయల వరకు వెళ్తుంది. అవుతుంది అంటే దాన్ని పండించడానికి అంత తగ్గ డెవలప్మెంట్. నెక్స్ట్ 1 కేజీ ఒక ఎకరం తీసుకొని అరికలు గాని, సాములు గాని వేసామంటే మనకి ఎంత దిగుబడి వస్తుంది? అది ఎంతో దిగుబడి రాదండి. వస్తే ఒక 25-30 కేజీల కంటే ఎక్కువ రాదు. అయితే విషయం అది. మరి వరి ఎక్కువ వస్తుంది మనకి. వరికి నీకు 25 కాదండి, 25 కేజీలు కాదు, ఇక 25 బస్తాలు కూడా వచ్చే భూములు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇది మనకి సింపుల్ గా పంట అయిపోతుంది. ఏదో ఎరువుల వల్ల పండిస్తుంది, పేడ వేయాలి, లేదంటే ఒక మందాయాలి, లేదంటే ఒక పచ్చి రొట్టెయ్యాలి అన్నటువంటి పరిస్థితి కూడా లేకుంటే ఈ పంట పండించి సూక్ష్మమైనటువంటి పద్ధతిలోకి వచ్చాం.
ఈ సూక్ష్మ పద్ధతికి అందరూ అలవాటు పడ్డాం. ఆనాడు చెరికేసేవాళ్ళు. చెరికేస్తే ఎకరాకి 200 కుందులు 150 కుందు కూడా అయినా సరే కానీ గిట్టుబాటు లేదు. అది మార్కెట్కి అనకాపల్లిలో మార్కెట్కి తోలికెళ్తే అది వచ్చినటువంటి డబ్బులు ఆ కూలీలకి నాలీలకి మాకు తినడానికి లేని పరిస్థితులు కూడా జరిగేవి. మీరు డబ్బు కోసం ఆశించలేదు ఎప్పుడు? డబ్బు అంటే మీరు నా కుటుంబ పోషణకి నేను అంతవరకే మేము జరిగాం. నేను పండించుకున్నాను కదా, నా కుటుంబాన్ని నేను పోషించుకున్నాను కదా, అంతవరకే. ఏదో అందుకే ఈ స్థాయిలో ఎలా ఉండిపోయాయి ఆ పరిస్థితులు పెట్టి ఆ ప్రజలు కూడా అదే దిగువ పాత్రలోనే ఉన్నాం తప్ప ఈనాటికి కూడా డెవలప్. చదువు అనేది కూడా ఇంత అందుబాటులో లేదు కదా. చదువు అంటే గ్రామంలోనే 5వ తరగతి చదివినాడు గొప్పవాడు, 2వ తరగతి చదివినాడు ఒక అధికారి. అలాంటి పరిస్థితులు ఉండేవి. ఆ రోజుల్లో మిలిటరీకి వెళ్ళేటువంటి వాడికి కూడా చదువు అక్కర్లేదు. అవును. ఒక తర్వాత ఏదైనా విషయం ఉంటే 3వ తరగతి చదువుకుంటే పోలీసుగా పోవడానికి అవకాశం ఉండేది. 5వ తరగతి చదువుకుంటే ఇన్స్పెక్టర్ కూడా చేసే అవకాశం ఉండేది. పోలీస్ ఇన్స్పెక్టర్ అండి. అవును తాతయ్య. ఇటువంటి పనులు చేసేవారు. ఈ వేళ చూస్తే డిగ్రీలు చదివేసి ఏదో చదువుకొని ఉన్నాను ఇంటికాడన్న పరిస్థితులు. నెక్స్ట్ ఏంటంటే డిగ్రీలు చేసినా చదివిన చదువుకి చేసే పనులకి సంబంధం లేకుండా కూడా అయిపోయింది. లేదు, అప్పట్లో చదువు తక్కువ, అవకాశాలు ఎక్కువ ఉండేవి. అవకాశం ఎక్కువ ఉండేది. మిలిటరీ పోదామంటే చదువు ఎక్కర్లేదు, వెళ్ళిపోతే తీసుకుండేవారు. ఆడికి ఇంత ఏజ్ ఉన్నది అంటే 25-30 సంవత్సరాల లోపల ఎటువంటి పరిస్థితులు కూడా వదిలేసేవారు కదా. 25-30 సంవత్సరాల కూడా వెళ్తే తీసుకుండేవారు. తీసుకుంటే వాడికి చదువు లేదు, ఏను ముద్ర పెట్టే ఆడు కూడా ఉద్యోగం చేసే స్థితిలో ఉండేవారు. ఈవేళ ఏంటంటే అదే మిలిటరీకి పోదామంటే ఈవేళ డిగ్రీ వరకు కూడా అవకాశం లేదు, పరిస్థితులు జరిగాయి. ఇది జరిగింది. మీరు ఇప్పుడు రైతులకి ఏదన్నా సందేశం ఇద్దాం అనుకుంటున్నారా? అంటే ఏ విధమైన సందేశం అన్నా ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నారా? ఏ విధమైన సందేశం రైతులకి ఇచ్చినా వినే పరిస్థితిలో లేరు. మా పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మా వయసు వాళ్ళు ఎక్కడో 100కి 1 తక్కువ పరిస్థితుల్లో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తాతయ్య, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని చూస్తున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలని చూస్తున్నాడు తాతయ్య, కలెక్టర్ కొడుకు కూడా కలెక్టర్ అవ్వాలని చూస్తున్నాడు. అలాంటిది ఒక రైతు కొడుకు రైతు అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడడం లేదంటే దానివల్ల ఫలితం లేదండి. కష్టం ఎక్కువ ఉంది, ఫలితం తక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే ఆడికే భుక్తి చాలని పరిస్థితుల్లోని ఇటువంటి ఇబ్బందులు పడుకుంటూ రైతుకున్న బెనిఫిట్ ఏంటి అన్నటువంటిది ఏదో పరిస్థితులకు వచ్చారు. తర్వాత ఏంటంటే ప్రభుత్వం అనేక రకమైనటువంటి పథకాలు పెట్టారు. సూక్ష్మ పద్ధతులకే అలవాటు పడ్డారు తప్ప పథకాలు పెట్టినప్పటికీ మాకు ఆ రోజుల్లో ఆ పథకాలు లేవు. ఆ ప్రజలు కారు ఎవరికి ఏంటంటే ఊరు దాటి అవతలికి వెళ్ళి చదువుకోవడానికి కూడా తెలియని స్థితిలో ఉండేవి గ్రామాలు కూడాను. ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వేళ డెవలప్మెంట్ చేశారు. చాలా రకాలుగా ప్రభుత్వం చదువులకి ప్రతి పిల్లవాడు కూడా 100కి 99 చదివినటువంటి వాళ్ళే కానీ చదవనటువంటి వాడు ఎక్కడో మహా పాపిస్తుడు ఎక్కడో ఉండిపోయాడు తప్ప లేరండి ఈ వేళ పరిస్థితి. లిటరసీ రేట్ అయితే మారింది. అది లిటరసీ అంటే అక్షరాస్యత మీ టైంలో అక్షరాస్యత చాలా తక్కువ ఉండేది. దాంతో పాటు లేడీస్ ఆడపిల్లలను అయితే చదివించేవారు కాదు. లేదు, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లిటరసీ రేటు పెరిగిపోయింది, ఆడవాళ్ళే ఎక్కువ ఆధిక్యంలో కూడా ఉన్నారు. ఆడవాళ్ళు ఎక్కువ ఆధిక్యత అంటే ఆ రోజునైతే ఏంటంటే అమ్మ నువ్వు గంప పట్టుకోయే, నువ్వు గేదెలుగాయే, నువ్వు గొర్రెలుగాయే, కోళ్ళికాయే అన్నటువంటి పరిస్థితిగా ఆ పొట్ట కాలక్షేపానికి పరిస్థితులు నానా కష్టాలు పడే పరిస్థితుల్లో ఉండేవారు. రైతు కుటుంబం అందరి మీద మహా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు. ఎవరి దగ్గరైనా ఒక ఎరువుకు ఒక ఎకరా భూమి చేసుకుంటే ఆ పంటకి అనుకున్నటువంటి శిస్తు డబ్బులు ఇవ్వలేక వీడుకున్నటువంటి ఉపాధి కూడా ఆడికి అప్పచెప్పేవారు. అటువంటి పరిస్థితుల్లోనూ కూడా వలసలు పోయిన భక్తులు కూడా బ్రతికారు రైతు. రైతుకైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను కాంగ్రెస్ పాలన అయితే అసలే ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. ఆ డెవలప్మెంట్లోని చైతన్యంగా వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా, ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ఎంఆర్ఓ గారు ఎలాగుంటారో తెలియని పరిస్థితి కూడా, మండల ఆఫీసర్కి కూడా పోవడానికి కూడా గత్యంతరం లేని పరిస్థితి. ఆ రోజుల్లో నా పిల్లలను చదివించుకోవడానికి మండల ఆఫీస్కి వెళ్ళి ఒక కాలేజీకి సీటు కోసమని నేను సంతకాలు పెట్టమంటే నెల రోజులు తిప్పి ఒక ఆయన అందులో ఉద్యోగం చేసి ఆయన తెలిసినటువంటి దాని మీద ఆయన వల్ల నాకు ఆ పని అయ్యింది. ఏమి చదువులురా బాబు, 4 గొడ్లు కాసుకుంటే బాగుంటుంది, 4 గొడ్లు కాసుకుంటే బాగుంటుంది, మనం ఏదో ఇంటి పని చేసుకుంటే బాగుంటుంది, కూలికొని పోవడానికి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి తప్ప ప్రజలకు మాత్రం ఈ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎవరికి తెలియని స్థితిలాగా ఉండేది.
ఆ అమాయకత్వంగానే ఆ ప్రజలు ఆ రకంగానే కాంగ్రెస్ పాలనలో బ్రతికారు. ఈనాడు ఏదో రకరకాలుగా రాజకీయాలు వచ్చి ప్రజలకు ఒక తగ్గట్టు నాయకులు కూడా చేస్తున్నారు. నాయకులు కూడా చేసినటువంటిది ప్రజలకి వేళ సోమరత్వం ఎక్కువ వచ్చింది. కష్టపడే ఉద్దేశం మాత్రం రైతు పంట మీద అయితే కష్టపడడానికి ముమ్మాటికి 199 పాళ్ళు ఏ రైతు కూడా బుర్ర పెట్టలేదు. పెట్టడానికి ఆడికి తగినంత అవకాశం దొరకలేదు. ఒక ఉద్యోగం ఉంటే ఆడి వెళ్తే ₹1,00,000 కాడి నుంచో ₹5 వరకు జీతకాలు ఉన్న పరిస్థితి ఆ రోజులు. ఈవేళ లక్షలు సంపాదించే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళకున్న సుఖాన్ని చూసి ఆ ఉన్నవాడు కూడా వ్యవసాయం చేసే పరిస్థితులు లేరు. మరి వ్యవసాయం చేయకపోతే మరి మన ప్లేట్లోకి తిండి ఎలా వస్తుంది? మరి ఇక తిండి ఎలా వస్తుందండి? ఇప్పుడు జనరల్ ఆరోగ్యం పెట్టి ఏదో చేస్తారు, ప్రభుత్వం చేసి పెట్టాలి తప్ప. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా ఏమున్నా మనం తినేది ఆహారమే కదా. ఆహారం పండించాలంటే ఖచ్చితంగా రైతు ఉండాలి. ఆ రైతు ఉండాలి అంటే, ఆహారం పండించాలంటే అంత దగ్గర ఆడికి ఇన్కమ్ ఉంటేనే కదా రైతు పండించాలా. ఆడి కష్టాలు. గవర్నమెంట్ పాలసీలు తీసుకొచ్చినప్పటికీ రైతు వరకు చేరే పరిస్థితులు లేవు. కొంచెం నెక్స్ట్ చేరుకున్నా అది సరిపోవట్లేదు. ఏదో ఇస్తున్నారు ఈ వేళ అది ఇదని చెప్పేసి సంవత్సరానికి ఏదో భరోసాలు ఇలాంటివి ఇస్తున్నారు. ఆనాడు పెన్షన్ డబ్బులు అయితే ₹5 కూడా ఇచ్చే పరిస్థితులు ఉండేవి. ఆ పెన్షన్ డబ్బులు పట్టుకెళ్తే ఇంటికి పట్టుకెళ్ళడానికి ఎవడో మున్సిపల్ కర్ణం ఉద్యోగం చేసేవాడు. ఆడి చేతిలోకి వస్తే ఆడు ₹2 తీసుకొని ₹3 ఆ పెన్షన్ డబ్బులు కూడా చేతులు పెట్టేవాడు ఉండేవాడు. ఈ రాజకీయం వేళ అయితే నిస్పృహ చెందకుండా రాజకీయం వల్ల ప్రజలకు మాత్రం ఆనందకరమైనటువంటి విషయాలు జరిగినట్టుగా కూడా వ్యవసాయం చేద్దామన్నటువంటి రైతుకు మాత్రం సోమరత్వం తప్ప వ్యవసాయం చేయాలన్నటువంటి ఆలోచనతో లేని స్థితికి వచ్చేసింది. ఇది జరిగినటువంటి. ఈవేళ ఏంటంటే ఇంకా ఏదో వస్తే రకరకాలుగా మేమంతా ఏదో రకంగా మిషన్లు పెట్టాలి, దాని మీద దీని మీద పండించిన పంటలు తీసే పరిస్థితికి వచ్చాం తప్ప ఈవేళ రైతుకి వచ్చి ఎకరా పొలం కొయ్యాలంటే కనీసం 4,000 3,000 కోతకైతే, 4,000 3,000 మోతకైతే రైతుకి మిగిలేది అయితే. ఈవేళ ఏడు చేస్తున్నారంటూ మిషన్ వచ్చింది, ఆడికి 2,000 1,500 పారిస్తే గింజలతో సహా బయటకు వచ్చి పోగ పోసేస్తున్నాడు. ఆ రైతు ఇంకొక 2 కూలీలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే నాకు 1,000 అని ఒకటి అంటున్నాడు, నాకు 2,000 అని ఒకటి. మీరు ఫస్ట్ లో వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువ మంది కూలీలు లభించేవారు. కూలీల కొరత అయితే బాగా విస్తీర్ణంగా పెరిగింది. ఎక్కువగా 199 కూలీలు అంటే పిలిస్తే ఒకరిని రమ్మంటే 10 మంది వచ్చే పరిస్థితి ఉండేది కూలీలు. ఈవేళ ఒక్కడు కాదు 10 మందిని పిలిస్తే ఒక్కడు కూడా చేను కట్టుకొచ్చే పరిస్థితి లేదు. ఈవేళ కూలీల పరిస్థితి ఎలా ఉంది అంటే, కూలి పనికి వెళ్ళకపోతే గడదేటరు అన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కడికి చేతి నిండా డబ్బు ఉంది. ఆహారం పండించేవాళ్ళు లేకపోతే ఈ డబ్బు ఏం చేసుకుంటామన్న ఆలోచన మాత్రం ఏ రైతుకి కూడా లేదు. రైతు కాదు, మనుషుల్లోనే లేదు. మనుషుల్లోనే రైతు పూర్తిగా దానికి నిస్పృహ చెందిపోయాడు. రైతుకి ఎటువంటి గిట్టుబాటు లేకే పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి. రైతు దిగజారిపోవడానికి కారణం ఏంటి? రైతుకి ఎటువంటి పరిస్థితుల్లోని కూడా నాకేది 10,000 ఉన్నది నా ఇంట్లో పర్వాలేదు అన్నది లేదు. ఆడు ఎక్కడో తెచ్చి పెట్టింది కూడా మళ్ళీ తిరిగే అప్పు తీర్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లోని ఈవేళ ఉన్నటువంటిదే రైతు. ఈవేళ చెరుకు పోవడానికి కారణం ఏంటి? 1 ఎకరా పొలం వేసాము అంటే, మాకు తుని దగ్గర తాండవ షుగర్ ఫ్యాక్టరీ అది మూసేశారు. మీకు ఇంకా మా ఫ్యాక్టరీ కూడా మూసారు, గోవాడ ఫ్యాక్టరీ గోవాడ మూసేశారా? మూసారు. ఈ సంవత్సరం అయితే చెరుకు వెళ్ళలేదు. లేదు, నా చిన్నప్పుడు మీకు ఎంత చెరుకు ఎక్కువ ఉండేది. మా చెరుకు అయితే వేలాది టన్నులు తోలేవారు. బెల్లం కూడా లేదు కదా. ఈవేళ బెల్లం అంటే ఎక్కడో 100కి 1,00,000 రైతు పండించేవారు కదా బెల్లం నేను పండించేవాడిని. మీరు ఏమేమి పంటలు పండించారు? సుమారు 2 ఎకరాల వరకు కార్సి ఉడిపని చెప్పేసి నా అవకాశాన్ని పెట్టి చేసి, అది కూలీలు పెట్టి చేసి పండించి మార్కెట్కి పంపిస్తే ₹10 మిగిలితే మిగిలేది, లేకపోతే అది కూడాను ఆ ఎక్కడో తెచ్చిన డబ్బులకి వడ్డీ కూడా కట్టలేని స్థితులు కూడా జరగని పరిస్థితులు ఉండేవి. వాటికి కూడా రైతులు తట్టుకోలేక కొందరు ఒత్తిడికి పెద్దవాడు అనిపించుకుని డబ్బున్నవాడు ఆడు ఏదో ₹10 ఇస్తే దాడి వడ్డీలు కట్టి ఆ భూమిని కూడా ఆడి కట్టుబాటులోను కూడా రైతు బ్రతుకు ఆ రకంగా జరిగింది. అందువల్ల రైతు అంటే ఈవేళకే కూడా రైతుకి ఏమీ అవకాశం లేదు. ఈవేళ చెరికేస్తే దానివల్ల గిట్టుబాటు ఎందుకు లేదు అనొచ్చు.
ఉమ్, చెరుకు వల్ల గిట్టుబాటు అంటే దున్నిని 1 ఎకరా పొలం దున్నాలి అంటే ఉమ్, దానికి సుమారు 6,000 7,000 దున్నడానికి అవుతుంది. అవును. రైతు సొంతంగా కష్టపడి పశువులు పెట్టి దున్నే పరిస్థితులు లేదు, మిషన్ పెట్టుకొని ట్రాక్టర్ పెట్టి దున్నుతున్నాడు. అవును. ఆ దున్నింది ఆడికి ఒక 6,000 ఇచ్చాడు, ఉమ్, అది వడ్డానికి 6,000 అవుతుంది. ఉమ్, అది మళ్ళీ గొప్పు తవ్వేటప్పుడు ఒక 6,000 అవుతుంది. ఉమ్, అది కాలువలు తవ్వేటప్పటికి ఇంకొక 6,000 అవుతుంది. ఉమ్, ఆ 6,000 అక్కడి నుంచి పంట ముఖానికంటే చుట్టుకొస్తే ఆ 6,000 దగ్గర నుంచి 10,000 వరకు కూడా ఎకరా పొలం చుట్టే పరిస్థితి వచ్చింది. ఉమ్. ఆ చుట్టడానికి కూడా సమయానికి దొరకటం లేదు. లేరు పని వాళ్ళు. ఆ తర్వాత ఏదో వచ్చి ఎలవలాగా ఎక్కడ ఉన్న లేబర్ తీసుకొచ్చి ఏదో రకంగా అనుకున్న డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నా ఉమ్, పూర్తిగా ఇవి మనకి వచ్చేటప్పటికి గిట్టుబాటు ధర లేదు. మెయిన్ గిట్టుబాటు ధర లేదు. కష్టపడి ఇవన్నీ చేసి పండించి బయటికి పెట్టేసరికి వాడికి ఏటవుతుందంటే మార్కెట్కి వెళ్తే వీడు అనుకున్న డబ్బుల్లోని 3వ వంతు 2వ వంతు వచ్చే పరిస్థితి అయిపోవడంతో ఈవేళ జోహర్ అయిపోయి రైతు చెరికి దండం పెట్టాడు. ఉమ్, అనకాపల్లి జిల్లా రాష్ట్రం మొత్తం మీద చెరికి గొప్ప జిల్లా. అవును. అటువంటి అనకాపల్లి జిల్లాలోని ఈవేళ ఉండడానికి అటు తినడానికి కూడా చెరుకు ముక్క లేని పరిస్థితి అయిపోయింది. అవును. ఎక్కడైనా చేస్తే ఇప్పుడు దేనికి ఇస్తున్నారంటే రైతు తక్కువగా ఓ 25 సెంట్లో 30 సెంట్లో 40 సెంట్లో వేసుకొని టౌన్కి క్రెషర్లు పెట్టి అమ్ముకుంటున్నారు కదండి. అవునవును. వాటికి మాత్రం క్రెషర్లకు మాత్రం చెరుకు టన్ను 4,000 3,000 ఏదో చేసి అక్కడే ఇచ్చేస్తే ఆడు తోలుకొచ్చి ఆ వ్యాపారస్తులు ఆ క్రెషర్లు పెట్టి ఆడుకొని ఆడు ఏదో క్రెషర్లోని ఆ రసాన్ని తీసి టౌన్ ఆడి జీవనం. మీకు ఇక్కడ నష్టపోయేది రైతులే, మధ్యవర్తి మళ్ళీ బాగానే ఉంటున్నారు. మధ్యవర్తి బాగోడు అంటే ఒక కాయగూర పంట కూడా రైతు పండించాడు అంటే రైతు బజార్లోకి వెళ్తేనే ఇంకా కొంత న్యాయం ఉంది. అది కూడా ప్రైవేట్ బజార్లో పెట్టాము అంటే మధ్యవర్తి ఏమిరా ఎంతకిస్తావురా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆడు తప్ప మేము అమ్ముకోలేము. పట్టుకొచ్చి అమ్ముకొని పోదాం అన్న ఉద్దేశంతో ఎక్కడి నుంచో వస్తున్నాం. మా మార్కెట్లో పెడుతున్నాం. ఆ మార్కెట్లో పెట్టింది వాళ్ళు అనుకున్న రేటు తప్ప మా అనుకున్న రేటు ఇవ్వలేదు. మా చేతిలోకి వెళ్ళింది 100 రూపాయలు అయితే ఆడి చేతిలోకి వెళ్ళిన తర్వాత 500 రూపాయలు అవుతుంది. అది మళ్ళీ మారువర్తల చేతిలో పడేసరికి 1000 రూపాయలు అవుతుంది. తినేటటువంటి ప్రజలకైతే ఏ గిట్టుబాటు ధర లేదు. రైతు బజారు పెట్టారు కదా, నష్టపోయేది కొనుక్కునే ప్రజలు. నెక్స్ట్ రైతు మధ్యలో ఉన్న వ్యక్తి ఈ డబ్బులంతా తీసుకుని దళారు బేరగాళ్ళే బాగుపడుతున్నారు. దానికోసమే మండీస్ అని ఏర్పాటు చేశారు తాతయ్య. దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దూరంగా ఉన్న రైతులు అక్కడ తీసుకెళ్లలేని పరిస్థితి. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటది కదా, ఆ ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్లేని పరిస్థితి వల్ల ఈ రైతులు ఏం చేస్తున్నారంటే ఈ దళారులుగా అమ్మేసుకునే పరిస్థితిలో. దళారుగా అమ్మేసుకోవడానికి నేను ఎక్కడున్నాను, మాడుగులో మండలం, నేను జమ్మాదేవిపేట అన్న గ్రామంలో అక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. మా మాడుగులు పట్టుకెళ్ళాలంటే ఆటో కావాలంటే ఆడికి 1000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత మార్కెట్లో పట్టుకెళ్ళి పెట్టాను అంటప్పటికి మారు వర్తకులు వచ్చి ఏం చెప్పావురా తాతయ్య, ఏం చెప్పారు, అదంతరా ఇదంతరా అని చెప్పేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు జరుగుతూ ఉంటే వాళ్ళు అనుకున్న రేటుకే మేము ఇచ్చేసి బయటకు వచ్చి రావాల్సి వస్తుంది. అంతేకాని మాకు మాత్రం గిట్టుబాటు ధర కాదు. మేము 6 నెలల్లో సంవత్సరం కష్టపడ్డ పంటంత కష్టం అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళు ఇచ్చిన డబ్బులను పట్టుకుని వచ్చే పరిస్థితి ఈవేళకి కూడా రైతు బ్రతుకు జరుగుతూ ఉంటే రైతు ఏ రకంగా పంట చేయగలడు? ఈ చేసినటువంటి సుఖమేంటి, అది శరీరం కష్టపడడం తప్ప రైతుకి ఎటువంటి తగ్గ బెనిఫిట్ కనబడదు. ఏంటంటే మీరు చేసేటప్పుడు ఎరువులు పురుగు మందులు తక్కువ ఉండడం వల్ల లేకపోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడున్న రైతు ఏం చేస్తున్నాడంటే పురుగుల మందులు ఎక్కువ వాడడం వల్ల అతను ఎక్కువ ఇంపాక్ట్ పడుతున్నాడు తాతయ్య. మందు కొట్టే వాళ్ళు అయితేనేమి, మందు కొట్టేవాడు కూడా కడుపుకి జరక్క కాదు, ఆడికి కూడా ఏంటంటే డబ్బుకు డబ్బు వస్తుందన్న పరిస్థితులను చేస్తున్నాడు. ఆడు కూడా వచ్చింది ఏంటంటే అబ్బాయి ఆ వేళ పంపు పట్టుకొని వస్తే 5 రూపాయలు ఇస్తే పొలం మొత్తం తిరిగేవాడు. ఈ వేళ 1000 రూపాయలు ఇస్తే 2 ఎకరాల పొలం కొట్టరా అంటే నేను అంతవరకు నాకు అవదండి, నేను ఇదిగో ఈ బుడ్డి కొడతాను, ఈ బుడ్డికి 1000 రూపాయలు ఇవ్వండి, 500 ఇవ్వండి, లీటర్కో 6 లీటర్కో చెప్పేసి ఆడ అక్కడ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని అది కూడా పూర్తిగా మనకి సరిపెట్టే పరిస్థితి చేయలేదు. ఆ మందు కొడితే అది గ్యారంటీగా బాగుంది వ్యవసాయం అనిపించుకోవడం కూడా జరగలేదు. చెప్పలేము. ఆ టైంలో ఏదో పోతుంది.
పోయిందంటే మళ్ళీ మందుకెళ్ళి మళ్ళీ మందు తెచ్చి మళ్ళీ కొట్టి వీడు బతుకంతా మందులతోటి సరిపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు వరి వేసిన దగ్గర నుంచి మనం కట్ చేస్తాం కదా, హార్వెస్టింగ్ అంటారు. వరి వేసిన దగ్గర నుంచి మన చేతికి వచ్చే వరకు ఎంత టైం పడుతుంది అది? సుమారు 5 మాసాల వరకు పడుతుంది. అంటే 5 నెలలు పడుతుంది. 5 నెలల్లో వరికి నీరు ఖచ్చితంగా ఎన్ని నెలలు ఉండాలి? 5 నెలలకు కనీసం 4 నెలల 15 రోజుల వరకు నీరు ఉండాలి. నీరు ఖచ్చితంగా ఉండాలి. మధ్యలో నీరు ఎక్కడ పోయినా పంట నష్టపోవడానికి కారణం ఎలాగవుతుంది అంటే, ఏదో అవకాశం దొరికి ఏ వర్షమో పరసమో పడితే పర్వాలేదు, నెల పల తోసేసిందంటే ఏ పొట్టలే టైంలో తోసిస్తే శూన్యం అయిపోయి పుల్లు కూడా రాదు. నెక్స్ట్ ఏంటంటే, మీకు కరెక్ట్ గా వస్తుంది కోస్తామన్న టైంలో పెద్ద వర్షాలు కానీ ఏమన్నా పడితే ఇంకా అది కూడా నష్టమే. వర్షాలు పడ్డందు వల్ల అయితే మాత్రం రైతు బ్రతుకు శూన్యం. తుఫాన్లు ఇవన్నీ పెడుతున్నారే, గ్యారంటీ ఉండదు. అదే మనం వేసిన దగ్గర నుండి మన చేతికి వచ్చే వరకు పంట అయితే గ్యారంటీ ఉండదు. గ్యారంటీ రైతు కన్నా రైతు ఇంటికి వచ్చిందే నమ్మకం. అంతే. రైతు చేతిలో నుంచి అవతలకి వెళ్ళిపోయి వ్యాపారస్తుడి చేతిలో పోయినా మాకు ఇచ్చి పావుల ఏదో వచ్చింది, అక్కడికి ఏదో గిట్టుబాటు ధర తక్కువకో ఎక్కువగా అమ్మేసుకొని ఆడి దారిని పోతున్నాడు. ఈ దారిని ఏదో ఉన్నక్కడికి అదే వచ్చింది, అదే సార్లే అని చెప్పేసి అక్కడికి తృప్తి పడవలసింది తప్ప మాకు లేనిది కావాలంటే రాని పరిస్థితి రైతు బ్రతుకు. ఇది ఇటువంటి అవకతవకలకు రైతుకైతే అంత దేశానికైతే రైతే రాజు కానీ రాజుకు తగ్గటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు దేశానికి ఉపాధి పథకం పెట్టారు. అవును. ఆ పథకానికి ముసలోడిల్లా, లేవడోడిల్లా, కుర్రోడిల్లా, పని తక్కువ డబ్బులు ఎక్కువ వస్తుంది. ఆ పని వల్ల ఉన్న లేబర్ కూడా ఉపాధికి తప్ప రైతుకు దొరకటం లేదు. ఆడు అనుకూలమైనటువంటి టైంకి ఆడు చేయించుకోలేని పరిస్థితి. అది ఒకప్పుడు లేనప్పుడైతే రాత్రి పగలు కూడా రైతు చుట్టే లేబర్ పరిస్థితిగా ఉండేది. మాకేదైనా పని చెప్పండి అని అడిగే పరిస్థితి ఉండేది. మా నాన్నగారు అమ్మాయిలు అయితే వమ్మలని చెప్పేసి ఆ గ్రామం నుంచి బట్రయ్య అని ఒక మేస్త్రి గారు సుమారు 40-50 మందిని తీసుకొచ్చి మా చెరుకు తోట చుట్టించడానికి పెడితే, ఆ చెరుకు తోట చుట్టించి గిట్టుబాటుగా ఆడు ఏదో చెప్పిన రేటుకి ఇచ్చి ఏదో చుట్టిస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళి కాలక్షేపం చేసేవారు. ఈవేళ ఒక రైతుకు ఒక లేబర్ కావాలన్న పరిస్థితి వస్తే ఆడే తెలుసుకోవాలి తప్ప రైతుకు మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా లేబర్ లేదు, దొరకలేదు. చేసుకోలేకపోయిన పరిస్థితి వల్లే లేబర్ పూర్తిగా లేనందువల్ల వ్యవసాయాన్ని మాత్రం అవకతవకల పరిస్థితి అయిపోయి ఆడు నిస్పృహ చెందే ఈ రకంగా చేసే పరిస్థితికి వచ్చాడు రైతు బ్రతుకు. రైతుకి అనుకున్న గిట్టుబాటుగా లేరు. ఆడు అనుకున్న కూలీ ఇస్తే వస్తున్నారు. వీళ్ళకి వచ్చి గిట్టుబడే తక్కువ, అందులోని ఈ కూలీ. తర్వాత పండే పంట తడిసింది, బేరగాళ్ళు వస్తున్నారు, ధాన్యం చూస్తున్నారు, చేతులు వేసి నలుపుతున్నారు. వాళ్ళు మారు బేరగాళ్ళు కొనుక్కుంటున్నారు. అవును. కొనేటప్పుడు ఆడు చెప్తున్నాడు, ఒరే ఈ 30 ఉన్నాయిరా, మరి ఆ రేటు పడవరా అంటున్నాడు. మరి ఇంకంతకు మించి ఎవడో గత్యంతరం లేక ఏటి చెప్పరా బాబు, మరి రేటు ఆ రేటు పడవంటే ఏ రేటు తీసుకుంటావు అంటే రైతాన్ని బతిమలాడుకొని పంపించే పరిస్థితి వచ్చింది. అవును. ఈవేళ అటువంటి ప్రభుత్వం కొంతవరకు ఏదో చేసినప్పటికీ కూడా రైతుకైతే గిట్టుబాటు అయినటువంటి రేటు కాదు. రైతు బ్రతుకైతే ఈవేళ అందరి మీద అన్యాయమైనటువంటి బ్రతుకు, దేశానికి రాజు అని చెప్పడం తప్ప వీడికి తగినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమీ చెయ్యలేదు ప్రభుత్వం కూడాను. ఇంకేటి చెప్పుకుంటాం, మా బ్రతుకులు అటువంటివి. ఆనాటికి ఈనాటికి కూడా ఇప్పుడు నా వయసు కూడా 60-70 దాటిపోయి 80 వరకు వచ్చిన అదే స్థితిలో ఉంది. నేను ఇప్పుడు చూస్తేనే అవి ఉన్నవాడికి ఏటికెడుతుంది అన్న పరిస్థితిగా కనిపిస్తుంది. ఇప్పుడు రైతు చేయడానికి ఎవడైనా చేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం పెడుతుందో తింటున్నాం. అది ఆ ప్రభుత్వం పెట్టాలన్నా రైతు పండించాలి కదా. రైతు పండించకపోయినా ఎక్కడికో ఒకటి తెచ్చి మాకు పెడుతున్నారు. ఏ రేషను నెలకు ఒక 5 కేజీలో 10 కేజీలో ఇస్తున్నారు. అదే ఏదో పట్టుకెళ్ళి ఉన్నట్టు లేనట్టు కాలం గడుపుకుంటూ ఎక్కడో దగ్గర ఆ వేళకి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు, అందులో రూపాయి ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాడు. అది ఏదో కడుపు ఏదో కాలక్షేపం చేసుకున్న పరిస్థితి తప్ప పూర్తిగా కష్టపడలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే వేళ ప్రభుత్వం మీదే ఆధారపడి ఉంది. అంటే ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొస్తుంది, అవి రైతుల వరకు చేరుతున్నాయి కానీ సరిపోవట్లేదు అంటారా? సరిపోవటం లేదు. రైతుకి అనుకూలమైనటువంటి పథకం కాదు.
రైస్ ఇప్పుడు వరి ఒక్కటే పండించడం మీద మీ అభిప్రాయం ఏంటి తాతయ్య? ఆ వరి ఒక్కటే పండించడానికి అంటే మనకి అంతకంటే తేలిక పంట ఇంకేది పండించే అవకాశం వీటి దగ్గర లేదు. అది ఎక్కువ నీరు తీసుకుంటుంది కదా, సంవత్సరం పడుతుంది చెరుకు. మనకి దిగుబడి రావడానికి సంవత్సరం పడుతుందా? చెరుకు ఆ, సంవత్సరం పడుతుంది. అరటి కూడా ఈ లోపల ఏదైనా కూరగాయల పంటలు అయితే 3 నెలలు 4 నెలలు పంటకు వస్తుంది. పంట ఫలితానికి వస్తుంది, చేతికి వస్తుంది. రైతు బజార్లోకి వెళ్తాడికి మాత్రం అది బతుకు అయోమయం అవుతుంది. అనుకున్న రేటు 6,000 అమ్ముతుంది, అనుకున్నది 3,000 కూడా రావడం కష్టంగా రావట్లేదు. పెట్టిన పెట్టుబడి కూడా అతనికి వస్తుంది రాదన్న నమ్మకం లేదు. కష్టం పోయినా అటువంటి దానికి ఊరు కానీ ఊరి నుంచి ఏ ఆటోలో తీసుకెళ్తే ఆడికి 2,000 ఇవ్వంటే 2,000 ఇవ్వాలి, 1,500 ఇవ్వంటే 1,500 ఇవ్వాలి. ఆయన బ్రతుకులు ఆడుకోవాలి. మళ్ళీ ఆడికి తీసుకెళ్ళి అక్కడ టిఫిన్ టప్పును పెడితే కానీ మళ్ళీ మరుసనాడు పిలిస్తే వస్తాడో లేదని అదొక భయం. ఇన్ని రకాలుగా బ్రతుకులు. రైతు ఈవేళ కూలీ వస్తే 500-600 రూపాయలు 9 గంటలకు వస్తున్నాడు. 500-600 రూపాయలు కూలి తీసుకుంటున్నాడు. సాయంకాలం వరకు అయితే 600 రూపాయలు ఇచ్చి ఆడికి మధ్యాహ్నం భోజనం పెట్టి మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు మందు కూడా ఆడికి ఇవ్వాలి. అదే కాకపోతే మరుసటి అటు రాలేదు. ఏటి చేస్తాడు రైతు? రైతుకి ఇటువంటి ఇబ్బందులు ఉండడంలోనే రైతు నిస్పృహ చెంది వ్యవసాయానికి డెవలప్మెంట్కి ముందుకు పరిగెట్టలేదు. అందుకే ఇంకా అందులో పిల్లలు కూడా ఇంకా బయటికి రావట్లేదు రైతు. అందువల్ల ఏంటంటే పిల్లలు ఉన్నారు అంటే ఏదో ఆడు చదువుకొని ఏదో చిన్న పెద్ద జాబులు చూసుకోవడానికి వెళ్ళిపోతున్నారు తప్పితే రైతులోకి వలసలు పోవడానికనే ఇష్టపడి ఉన్నారు కానీ వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. కొన్ని గ్రామాల్లో అయితే తెల్లవారితే పశువులు దొరకొచ్చి తర్వాత రకరకాలుగా గడ్డికి గాబుకి అక్కడికి ఇక్కడికి పొలాలంటే తిరిగి అన్ని రకాల కష్టాలు పడ్డటువంటి రైతు పిల్లలు ఈవేళ అదే ఊరి నుంచి మళ్ళీ ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పని చేస్తాను అన్నటువంటి వాడు కనిపించలేదు. ఈవేళ రైతు కోసం అయితే ఆ రోజుల్లో నూరు పంటే పశువులు పెట్టి నూర్చేవారు. పశువులు పోయి రోలర్లు వచ్చాయి, రోలర్ నూరిపై అయిపోయింది. రోలర్ పోయిన తర్వాత ట్రాక్టర్లు వచ్చాయి. రోలర్లు ఏంటి? రోలర్లు ఉండేవా? సిమెంట్ రోలర్ అంటే డమ్ముడు గన్ను దీనిలాగా వాటితో కూడా నూర్చేవారు. దానికి దొడ్డిలాగా బ్రహ్మాలు పెట్టి దిగ్గొట్టించి అది తిరుగుతూ ఉంటే దానికి పశువులు పోసి 4-5 కష్టపడి ఆ ధాన్యం చేసి ఆ గడ్డి గింజలు తీసేవారు. అది అయిపోయిన తర్వాత ట్రాక్టర్లు వచ్చాయి. ట్రాక్టర్లు కూడా ఇప్పుడు పరిస్థితులు లేకుండా మోతకి మిషనే మనకి గింజలు కూడా మనకి అనుకున్న స్థితిలో తీసుకొచ్చి అక్కడ పోసేస్తున్నాయి. అది ఎవరిది ఆడికి రూపాయి ఇస్తేనే పని అవుతుంది. పనికి రూపాయికి లేకుండా సహకారమైనటువంటి పనులు మాత్రం రైతులు లేవు. డబ్బు పెడుతున్నాం, డబ్బు పెట్టింది. ఇప్పుడు మేము పురాతనమైనటువంటి మా రోజుల్లో పరిస్థితి ఏంటంటే నీ వ్యవసాయం ఉందని నీ వ్యవసాయానికి నేను వచ్చాను, నువ్వు కష్టపడ్డాను, రేపు నా వ్యవసాయానికి వచ్చి నువ్వు కష్టపడితే అదే మిగిలిదే మాకు. అలాగంటే కూలీ ఇచ్చుకోవడం కాదు, సహకారం జరిగేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఈ వేళ మాత్రం పిలిస్తే దానికి కూడా పలికేవాడు లేడు, ఆ సహాయాలు లేవు, ఆ సంస్కారం లేదు. ఆడి పని ఆడు చూసుకొని పోతున్నాడు. ఎంతటి వాడైనా డబ్బు ఇస్తేనే పలుకుతున్న పరిస్థితి అదేనండి. పెద్ద రైతు అంటే పెద్ద రైతులు 50 ఎకరాలు 40 ఎకరాలు దున్నినటువంటి రైతు ఈవేళ భూమికి దండం పెట్టి దిగబడి లేని పరిస్థితులను చూస్తున్న పరిస్థితి జరిగింది. రైతు ఏటి చేస్తాడో వాడికి ఎవరైనా అంగీకరిస్తేనే కదా చేయవాళ్ళు. ఇప్పుడంతా మిషన్లతోటే పని. దాని మీద ఏదో వచ్చిందా అన్ని ఎవరిదానికి పోగా మిగిలినటువంటి చెత్త ఏది మిగిలితే అదే ఆలోచిస్తున్నారు. రైతు అయితే అందరి మీద అన్యాయమైనటువంటి బ్రతుకు రైతు. ఒక కొటేషన్ ఉంటుంది, జై జవాన్ జై కిసాన్. అంటే మన భారతదేశాన్ని సరిహద్దుల్లో జవాన్లు కష్టపడుతున్నారు, భారతదేశం నడిబొడ్డులో రైతులు కష్టపడుతున్నారు. వీళ్ళిద్దరు లేకపోతే కంటి నిండా నిద్ర లేదు, ప్లేట్ నిండా భోజనం లేదు అని చెప్పేసి ఒక కొటేషన్ కూడా. దానికైతే జస్టిస్ జరగట్లేదు, అంటే న్యాయం జరగట్లేదని నా ఉద్దేశం. అది వాస్తవం కూడా. మరి ఎలాగ జరుగుతుంది? వీడు పండించకపోతే అక్కడ పంటలకు వస్తుంది, అక్కడికి బొబ్బెరకు వస్తుంది. మన్ను కానీ తింటాడా, లేదంటే ధనం ఉంటే డబ్బులు కానీ కరిగించి తాగుతాడా? బంగారం ఉన్నది, దాన్ని చూసి పొంగడం తప్పదు. అది ఏదో విలువైనటువంటి. ఇప్పుడు మన కేజీ బంగారం ఉన్నా మనకు కడుపు ఉండదు. ఏది పెట్టినా నువ్వు నాకు 1000 రూపాయలు నా చేతికి ఇచ్చినా తృప్తి పడను. ఆ పిడికిడన్నం పెడితే తృప్తి పడతాను. అంతే. ఆ ఆకలి బాధ అన్నది
తెలిసినటువంటిది అందరికంటే ఎక్కువ ఏంటంటే లేబర్ కూడా ఈవేళ క్షేమంగానే ఉన్నారు. రైతే నష్టపోతున్నాడు. ఈవేళ రైతు అయితే అందరి మీద నీరసం బ్రతుకు రైతు. ఎందుకంటే పెట్టుబడి పెడుతున్నాడు. లేబర్ ఏముంది, వెళ్తారు, పని చేసుకుంటారు, అమౌంట్ పట్టుకొని వెళ్ళిపోతారు. కానీ రైతు పెట్టుబడి పెడతాడు, ఆశగా చూస్తాడు, అది చేతికి వచ్చే వరకు నమ్మకం ఉండదు కదా. చేతికి వచ్చే వరకు నమ్మకం ఏంటి, అది పూర్తిగా అది చేతికి వస్తుంది అన్నటువంటిది మాత్రం అది ఎప్పుడూ నమ్ముకొని ఉండకూడదు. దాన్ని ఏంటంటే అవుతుంది పోతే పోతుందన్న స్థితిలో టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే మనకి చేతికి వచ్చే వరకు మనకి నమ్మకం అనేది ఉండదు. ఇప్పుడు ఆ పోసేస్తున్నాడు, ఆ మిషన్ తో తెచ్చి బయట పోస్తున్నాడు, ఏ తార్పాలు వేసి ఏ కళ్ళ మీదో ఏ పొలం మీదో ఆ కింద మళ్ళీ ఎండబెట్టాలా, అది ఎండబెట్టకపోతే పాడైపోద్ది. అప్పుడు ఏంటంటే 11 జిల్లాల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో మారు వర్తకులు వచ్చి అది వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పెట్టింది, వాళ్ళకి సరైనటువంటి పరిస్థితిగా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఎప్పటికప్పుడు పట్టుకెళ్లే పరిస్థితి ప్రభుత్వంలోనూ కూడా జరగలేదు. ఎంతో మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, అయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు రైతుకి. అది ఆ గింజలు ఎండబెట్టి మళ్ళీ 7 వెనకాల 4 5 కొమ్మక్కు చేసుకొని పండించి అవన్నీ మళ్ళీ ఒక బస్తాలకి గిస్తాలకి ఎత్తి ఒక దగ్గర నెట్టి చేసిన తర్వాత వస్తే మారుబేరగాలు వస్తున్నారు. లేకపోతే ప్రభుత్వానికి వెళ్ళి మనం చెప్పి ధాన్యం పట్టుకెళ్ళి చూపెడితే ఈ పడవంటే వదిలేస్తున్నారు, పడతాయి అంటే పట్టుకెళ్తున్నారు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే రైతుకైతే ఎటువంటి పరిస్థితి కూడా సుఖం లేదు. అందరి మీద చాలా కష్టమైనటువంటి బ్రతుకైతే రైతుది. దేశానికి రాజు అని చెప్పేసి మాత్రం ప్రభుత్వం చెప్తున్నది, ప్రజలు చెప్తున్నారు, ఉద్యోగస్తులు చెప్తున్నారు. ఆ ఉద్యోగస్తుడు పని నుండి ఆఫీస్కి వెళ్తే రైతుని ఎంత హీనంగా చూడాలి అంత హీనంగానే చూస్తున్నారు. అది జరుగుతున్నాయి. మారుతుంది. ఎందుకంటే ఈ రోజు రైతు చాలా వరకు మారే ఈవేళ మారినప్పటికైనా ఇంకా సరిగా మారాలా. మారుతుంది. ఏది ఉన్నా ఆఫీస్కి వెళ్ళాడు, ఆడికి ఏదో పని ఉంది, ఆడు చెప్పుకోవడానికి నోరు బాయలేనోడు వెళ్ళాడు, ఎందుకు వచ్చావురా అన్నవాడు లేడు. బాబా దేడియాల నాకు చెప్పరా వెళ్ళు అని పొమ్మంటున్నాడు. నువ్వు దేనికి వచ్చావు, ఏ పని మీద వచ్చావు అని అడిగినటువంటి మహానుభావుడు కనిపించలేదు. లేరు. బ్యాంకులోకి వెళ్ళాను, నాకు రావాల్సిన పెన్షన్ డబ్బులు అందులో వేసుకున్నామంటే నాకు తెలివి లేదు, పెద్ద చదువుని కాదు బాబు, ఎలా ఉన్నది అంటే ఎవడో రైతు వచ్చి అలటోడు వచ్చి ఏదో చేసి పెడితే అది అవుతుంది. లేకపోతే సాయంకాలం వరకు చూడడం, ఇంటికి డబ్బులు పట్టుకొని పోవడం, ఇటువంటివి కూడా ఉద్యోగస్తులు చేస్తున్నారు. మరి రైతు అంటే ఇంకెక్కడ రైతు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతాం? రైతు దేశానికి వెన్నుముక్క. అటు రైతుని మనం పట్టించుకోకపోవడం చాలా. ఈవేళ అయితే ఏ పిల్లలు కూడా చదువుకొని దేని మీద బుర్ర పెట్టినా పాడి పంట మీద మాత్రం బుర్ర పెట్టలేదు. అదే అంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకొని ఆ జాబు ఈ పని అని చెప్పేసి వెళ్ళిపోతే మరి పండించే రైతు లేనప్పుడు ఎంత డబ్బు ఉంటే మాత్రం తినడానికి అవకాశం ఉండదు కదా అని అడుగుతున్నాను. ఆహారం లేనిది డబ్బు ఏడు చేస్తాడు, కరిగించుకొని తాగలేడు కదా. అదే మరి ఆహారం లేదు, డబ్బు 1000 రూపాయలు ఇస్తావు నాకు భోజనం పెట్టంటావు, నాకే నింది నీకేం భోజనం పెట్టగలడు. అది ఉంటే అందరికి సమృద్ధిగా పెట్టగలుగుతున్నావు. ఈవేళ వరకు రైతు పండించిన పంట కాకపోతే దేశాలంతా కూడా మన ఇష్టంగా పంపించడానికి చేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా గవర్నమెంట్కి చెందే పరిస్థితి కదా. గవర్నమెంట్ ఈవేళ ఏదో పెడుతున్నారు, పెట్టకపోలేదు, పూర్తిగా వదిలి లేదు, పెడితే చాలలేదు రైతు బ్రతుకైతే. అందరి మీద అన్యాయం బ్రతుకైతే రైతే. అవును. ఉద్యోగస్తుడు 4 లక్షల జీతగాడు ఉన్నాడు, 1000 రూపాయలు రోజుకు 1000 రూపాయలు జీతగాడు ఉన్నాడు, 30,000 తెచ్చుకున్నాడు, 25,000 తెచ్చుకున్నాడు, 10,000 రూపాయలు తెచ్చుకున్నాడు. బ్రతుకు కూడా క్షేమంగానే ఉంది. బతుకైతే అలదడే గుండెలు దడదడతోటే ఉంటారు. తర్వాత పండిన పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేని బ్రతుకు. ఒక తుఫాను తగిలిందంటే పొలంలోనే కూలిపోయిపోతుంది. ఆ తడిసిన దాన్ని మొయ్యడానికైతే ఎవడో రాలేదు. దాన్ని ఆడి పిల్లలు ఏం చేయగలరు? ఏమీ చేయలేక అలా మొక్క నాటి అక్కడే ఏదో ప్రభుత్వం ఇస్తుంది ఎకరాకి ఎంతని, ఏదో బెనిఫిట్ ఇస్తుంది. ఆ బెనిఫిట్ పెట్టుబడికి రాదు. ఆడికి 10,000 ఇవ్వగలడా ఎకరాకి? కదా. ప్రభుత్వం ఎక్కడ తెచ్చి పెడుతుంది? అది కూడా మనం ఆలోచించాలి. అదేలే.
ప్రభుత్వం పెట్టింది కాదంటే పెట్టలేకపోవడం లేదు, పెడుతుంది ప్రభుత్వం. ఉమ్. రైతుకి కూడా క్షేమకరంగానే పెడుతుంది, పెట్టింది చాలలేదు. చాలు. అది ఫ్రెండ్స్ మనం కష్టపడతాం అంటాం కదా, ఒక రోజు వెళ్ళి ఒక 2 days రైతు పని చేస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎంత కష్టంగా ఉంటుందో. ఆయనతో నేను వెళ్ళాను. అతను మా తాతయ్య గారు. ఆయన చేసే దాంట్లో అతను ఒక 4 గంటలు పని చేస్తే నేను ఒక అరగంట కూడా చేయలేను ఫ్రెండ్స్. అంటే అలా ఉంటది రైతు పని అనేది. సో నేను ఏం చెప్తున్నాను